అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సరిత. ముందుగా మీ అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో కొత్తగా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేము మా ఇంట్లో సెలబ్రేషన్ ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో కంటిన్యూగా చూసేయండి. సో మార్నింగే మామిడాకు తోరణం అయితే కట్టేసాము. ఇంకా ఇక్కడ నేనైతే ముగ్గు వేసాను చిన్నగా సింపుల్గా. సో ఎలా వచ్చింది, బాగుందా ముగ్గు? ఇంకా ఇది వచ్చేసి మా చిన్న బృందావనం, బాగుందా? ఇంకా ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయింది. ఇంకా నెక్స్ట్ పూర్ణం రెడీ అయిపోయిందనమాట. పూర్ణం అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాము. ఇక్కడ మమ్మీ పూర్ణం కలుపుతూ ఉన్నది, ప్రిపరేషన్ అవుతుంది. ఇంకా ఇక్కడ మమ్మీ బొబ్బట్ల కోసం అయితే పిండి తడుపుతుంది. ఎక్కడ స్కిప్ కాకుండా వీడియో అయితే ఫుల్గా చూడండి. ఇంకా మా అమ్మ అయితే ఒక కొత్త రెసిపీ చేసింది, పెసరపప్పు మామిడికాయతో పచ్చడి చేసింది. మీరు ఎప్పుడైనా చేశారా ఇలా? సో ఎక్కడ స్కిప్ కాకుండా అయితే పచ్చడి ఎలా చేసింది అనేది చూసేయండి వీడియోలో అయితే. ఇది పచ్చడి కోసం జీలకర్ర మెంతులు పొడి చేసుకోవాలి. అయిపోయింది, పొడి అయితే రెడీ అయింది. ఇప్పుడు మామిడికాయ పులిహోర కోసం ఇక్కడ మామిడికాయ తురిమి పెట్టేసుకున్నాను. ఇది మా పచ్చడి రెడీ అయింది. శనగపప్పు, జర పెద్ద తీసుకున్నట్టు తేపో మళ్ళా నువ్వే కదా పెట్టింది. ఇది నేను పెట్టినే గంటే ఎండుమిర్చి వేసే వేసి ఎండుమిర్చి, తర్వాత పచ్చిమిర్చి. ఇట్లా కొన్ని పెద్దలు మీద పడుతుంది. కరెక్ట్. ఇంటి వరకు నీకు పసుపు తెలుస్తుంది మమ్మీ. చాలా ఇంకొంచెం ఇంగు వద్దా? రమ్మంటున్నా ఇంగు. చాలా ఇంకొంచెం కొద్దిగా. అదే చాలా ఎంత వేసుకుంటావు? చాలా ఇంకేనేస్తావు? అంతే. మామిడికాయ తురుము పెద్ద ఇట్లా చేసినవేమరా? ఇది అంతే ఇట్లా తురిమిన సోని పని అనమాట. చూడండి ఆ ముక్కలు వేసాను. ఇట్లా తురిమిండి అనమాట. ఇట్లా పెద్ద పెద్ద ముక్క. మమ్మీ పల్లె తినొచ్చా ఒకటి? అరే బాగుంది. ఇట్లా కొడుతుంది చూడు. ఈ మమ్మీ ఇట్లనే కొడతా టక్ 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 అని. మనం ఉప్పు వేసుకోవాలి, సాల్ట్ వేసి ఇలా కలపాలి. మామిడికాయ తొందరగానే మగ్గుతుంది మమ్మీ. యమ్మీ యమ్మీ.
మమ్మీ ఇప్పుడు పులిహోర కోసం అన్నం వేస్తుంది ఒక బౌల్లో. అయినా మమ్మీ పులిహోర పల్లీలు వేయించి పెట్టేసాను. వేసిన వద్దు వద్దు కొంచెం వేసాం దీని మనం దీనికోసం కొంచెం వేరే పసుపు అంటే పసుపు దాంట్లో పోపులు తక్కువ వేసిన నేనా పోపులో కరెక్ట్గానే ఉంది. ఎల్లో కనబడుతుంది. కింద కొంచెం పసుపు జల్ల అంతే చాలా. ఇది పట్టించిన పసుపు కొంచెం వేస్తే సరిపోతుంది, ఎక్కువ అయిపోతుంది. ఇదైతే మంచిగా ఇది పొడి ఆవాలు మెంతి పొడి. మనం పులిహోరలో ఎట్లా ధనియాలు మెంతులు అవన్నీ కలిపి ఇది కూడా అట్లా వేసి పెడతాయి, కొంచెం టేస్ట్ మంచిగా. కొంచెం ఉన్నది తీయంలే. ఇప్పుడు మొత్తం కలిపినాక ఇది వేస్తావా మీదికి? ఇలా వేసుకోవాలి. అంతేనా? పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు. సో ఇంకా నేనైతే ఇక్కడ కంకణాలు రెడీ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ పోపు పెడుతుందనమాట. పచ్చడి కోసం పోపు వేస్తుంది మమ్మీ. ముందు ఆయిల్ వేసేసుకొని జీలకర్ర వేసింది, వేసేసుకొని అయితే పోపు రెడీ చేసుకుంది. ఇన్స్టెంట్ పచ్చడి చిన్నగా ముక్కలు కట్ చేసి వేసింది. 2 మామిడికాయలు వేసి ఇందులో కారము, సరిపడా కారము, ఇంకా జీలకర్ర మెంతులు వేయించిన పొడి వేసుకుంది. ఇందులోనే సరిపడా సాల్ట్ కూడా వేసేసి కలిపేసుకుంది. కలిపిన తర్వాత ముందు పెట్టిన పోపు మిశ్రమాన్ని ఇది కొంచెం చల్లార్చిన తర్వాతనే ఆ పోపుని అందులో వేసి కలిపింది అనమాట. ఇన్స్టెంట్ పచ్చడి మేము ఉగాదికి ఎప్పుడు చేస్తుందన్నమాట మమ్మీ. ఇట్లా ఒక 2 మామిడికాయలతోనైతే పచ్చడి పెడుతుంది అనమాట. మమ్మీ ఇదేంది స్పెషల్? మామిడికాయ పచ్చడి. మామిడికాయ ఎప్పుడు ఉప్పు కారం మెంతి పొడి ఆవాల పొడి అవి వేసి చేస్తాం కదా, అట్లా కాకుండా పెసరపప్పుతో చేస్తే బాగుంటుంది. ఏమేమి పడతాయి ఇందులో? పెసరపప్పు ఎండుమిర్చి కలిపి నానబెట్టాలి. ఒక 15 నిమిషాలు నానబెట్టాలి. నానినాక గ్రైండ్ చేయాలి మిక్సీలో. గ్రైండ్ చేసి అందులోనే మామిడికాయ తొక్క తీసి అవి కూడా ముక్కలు చేసి అది కూడా కలిపి గ్రైండ్ చేయాలి. దాంతోపాటు పెసరపప్పు ఎండుమిర్చి గ్రైండ్ చేసినాక దాంట్లో కొంచెం ఉప్పు, ఇంకా పోపుకి ఏమేయాలి? పోపు పెట్టాలి. మళ్ళీ ఏమేమి వేయాలి పోపులా? ఉప్పు వేసి మామిడికాయ వేసి ఎండుమిర్చి పెసరపప్పు కలిపి మొత్తం గ్రైండ్ చేసినాక పోపు పెట్టాలి. నూనె పోసి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇష్టం ఎండుమిర్చి. అంతేనా? ఇది ఎన్ని రోజులు ఉంటుంది? ఒక 3 డేస్ ఉంటుంది. సో ఇంకా ఇక్కడైతే మా పచ్చడి, ఇంకా బొబ్బట్లు, పులిహోర,
అన్నీ రెడీ అయిపోయాయి అనమాట. సో దేవుడికి అయితే నైవేద్యం పెడుతుంది మమ్మీ ఇక్కడ. సో మీ ఇంట్లో మీరు ఎలా జరుపుకున్నారు? మేమైతే ఇలా జరుపుకున్నాము. మీరు ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ చేయండి. సో అందరికీ 1 సెకండ్ హ్యాపీ ఉగాది. సో మా ఉగాది సెలబ్రేషన్ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? సో తప్పకుండా అయితే వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మనలాంటి కొంత క్రియేటర్స్కి అయితే రికమెండ్ అవుతుంది. సో ఇంకా మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. Hey!